నిన్నటి దినమున గోనెగండ్ల మండలంలో వాలంటీర్ల రాజీనామా అని చెప్పేసి వైసీపీ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడి వల్లే నిన్న 40 మంది రాజీనామా చేయడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు గోనెగండ్ల మండలంలో 368 మంది వాలంటీర్లు ఉంటే ఈరోజు కేవలం ఎంతమంది రాజీనామా చేశారు అంటే కేవలం 40 మంది మాత్రమే చేశారు. ప్రతిరోజు FOA అనే ఒక సచివాలయంలో విధులను నిర్వహించే ఒక ఐరన్ బండకు సంబంధించినటువంటి ఒక వాలంటీర్ వ్యవస్థను నడిపించేటువంటి ఒక FOA డైలీ వాలంటీర్లకు ఫోన్ చేసి మీరు వాలంటీర్ వ్యవస్థ కంటే మీరు వాలంటీర్లకు రాజీనామా చేయండి, రాజీనామా చేస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి గుట్ట రేణుక గారి దగ్గర నుంచి మీకు నగదు ఇప్పించి రేపు రాబోయే రోజుల్లో కూడా మీ అందరికీ వాలంటీర్ వ్యవస్థలో మిమ్మల్ని చేర్చుకుంటామని చెప్పేసి వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. నిజంగా నిస్సిగ్గుగా ఈరోజు రాళ్ల దాడి చేసినందుకు రాజీనామా అన్నారు కదా, మరి 368 మంది ఎందుకు చేయలేదని చెప్పేసి ఈ సభాముఖంగా వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సరే, వాలంటీర్ వ్యవస్థని ఎప్పుడైనా 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా అడ్డుకున్నాడా? మీ అందరికి తెలిసిందే, ఎన్నికల నిబంధనలో ఎవరు కూడా వాలంటీర్ వ్యవస్థలు అంటే ఇప్పుడు మీరు ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగుల వాలంటీర్ వ్యవస్థ మీ సొంతానికి పెట్టుకున్నవారే, ఇప్పుడు మీరు కూడా రాజీనామా ఎందుకు చేయమంటున్నారంటే ప్రజల్లోకి వైసీపీ నాయకులు వెళ్తే వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ ఈరోజు ప్రతి ఇంటికి పంపించడం జరిగింది, ఏ నాయకులు కూడా పంపించలేదు. ఈరోజు ఆ నాయకులు వెళ్తుంటే ఏదైనా వాళ్ళ మాట వినలేకపోయేసరికి అయ్యో మేము వెళ్తే వీళ్ళు మనల్ని పట్టించుకునే లేరు, ఎలా అయినా సరే ఈ వాలంటీర్ల ద్వారా మనం వెళ్తే ఈరోజు ఖచ్చితంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకోవాలనే భ్రమలో ఉన్నారు. నిజంగా నిస్సిగ్గుగా ఈరోజు ప్రజలందరూ కూడా ఏకతాటి పైన ఒకే ముఖ్యమంత్రిగా ఈరోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఎంతమంది రాజీనామా చేశారే గోనెగండ్ల టౌన్లో 23 మంది వాలంటీర్లు ఉంటే కేవలం 4 మాత్రమే చేశారు. నిన్న ఎవరయ్యో వాలంటీర్ మాట్లాడుతున్నారు చక్రపాణి రెడ్డి, ఆయన స్వయాన కాశీ విశ్వనాథ్ రెడ్డి సింగిల్ విండో అధ్యక్షుడు అన్న కుమారుడు. ఏమయ్యా మీ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా ఆయనతో ఈరోజు మాట్లాడిస్తావా? ఏనాడు చెప్పాడు వాలంటీర్ వ్యవస్థ పైన నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను కూడా అలాగే ఉంచుతాము, రాబోయే రోజుల్లో ఏదైతే వాలంటీర్ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి వాలంటీర్లందరినీ కూడా విద్యా నైపుణ్యం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళని అభివృద్ధి చెంది వాళ్ళు ఇప్పుడు ఇచ్చే 6,000కు అనుగుణంగా వాళ్లకు 40-30 వేల ఆదాయం చూపిస్తా అని చెప్పడం చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఏదైతే ఈ వాలంటీర్ వ్యవస్థను చెప్తా ఉన్నాను, ఈరోజు FOA వాట్సాప్ గ్రూపుల్లో నిన్న రాజీనామా చేయడానికి కారణం కూడా ఇదిగో గ్రామ వాలంటీర్లు అందరికి కూడా రేపు అనగా ఒకరోజు ముందు ఆదివారం చెప్పినటువంటి సంఘటన ఇది మెసేజ్ల ద్వారా వాలంటీర్ వ్యవస్థ అంటే వాళ్ళని ప్రలోభాలకు గురి చేసేందుకు ఎలక్షన్ సమయంలో వాలంటీర్లు వాడుకొని ఈరోజు గద్దెనెక్కుదామని చెప్పేసి వైసీపీ ప్రభుత్వము పూనుకుంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా అట్లా కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారే రాళ్ల దాడి చేపించారు జగన్ పై అని చెప్పేసి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 5 ఏళ్లలో ఎన్నిసార్లు అధికార పార్టీ ప్రతిపక్ష నేతలపై దాడి చేసిందయ్యా? ఏనాడు ఖండించలేదే? మీ జోగి రమేష్ స్వయాన చంద్రబాబు నాయుడు గారు నివాసంకి వెళ్ళి దాడికి చేయలేదా? దాడి చేయడానికి పూనుకుంటే ఈరోజు దాడి చేయడానికి వెళ్ళాడు కదా అధినేత అని చెప్పేసి అధినేత మీద దాడి చేయడానికి వెళ్ళినటువంటి జోగి రమేష్కి మీరు మంత్రి పదవి ఇవ్వలేదా? ఎవరైతే గుట్కా నాని అలాగే అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే నోర్లు గట్టిగా వచ్చారో వాళ్ళందరికీ కూడా మీరు మంత్రి పదవులు ఇవ్వలేదా? ఈరోజు మీ స్వలాభం కోసం ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి మీరు మంత్రులను తొలగించలేదా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ వాలంటీర్లు పనిచేస్తున్నారని చెప్పారే, ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఎక్కడైనా అడ్డుకున్నాడా? ఎలక్షన్ నియమావళి ప్రకారం ఈరోజు ఎన్నికల కమిషన్ ఏం చెప్తుందంటే వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వము తన సొంతానికి వాడుకోకూడదు. నువ్వేమన్నా ప్రభుత్వ పరంగా జీవో పరంగా ఏమన్నా వాళ్ళకి జీతాలు ఇస్తున్నావా? జీతాలు ఇవ్వడం లేదు. నీకు సచివాలయం వాళ్ళు పనిచేయడం ఏంటి, తర్వాత నీకు వాలంటీర్లు పనిచేయకపోవడం ఏమిటి? సచివాలయ ఉద్యోగులు వాడుతున్నావు అంటే జీవో ద్వారా నువ్వు వాళ్ళకి జీతాలు ఇస్తున్నావు కాబట్టి ఈరోజు నువ్వు వాళ్ళు వాడుకుంటున్నావు. మరి వాలంటీర్ వ్యవస్థను నువ్వు ఎందుకు అన్యాయం చేసావయ్యా? ఈరోజు 6,000 ఇచ్చి మీరు మీ ప్రభుత్వం కోసం వాడుకుంటావా? మీ స్వలాభం కోసం ఈరోజు వాళ్ళు రాజీనామా చేయాలా? మళ్ళీ ఏంటంటే ఇంత దారుణం. మళ్ళీ వైసీపీ నాయకులు నా దగ్గర రికార్డెడ్గా చాలా మంది వాలంటీర్లు కూడా చెప్పడం జరిగింది. నిన్న 40 మందిలో కూడా 3-4 కూడా మాతో చెప్పడం జరిగింది, బలవంతం చేస్తే తప్ప మేము రాజీనామా చేయలేదు అని స్వయంగా వాళ్ళే చెప్పడం జరిగింది. అంటే
ఎంతటి దమనకాండకు పూనుకున్నారో ఈ వైసీపీ నేతలందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రజలందరూ తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు కూడా వాలంటీర్లాగా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మేము అధికారంలోకి వస్తే మీ వాలంటీర్ వ్యవస్థను అలాగే ఉంచుతాము, నెల ఇప్పుడు వచ్చినటువంటి 6,000 బదులుగా మీకు 10,000 ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే చేస్తాడు. అలాగే వాళ్ళని అందరూ కూడా వాలంటీర్ వ్యవస్థను పెడతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.